మా పాపకి ఈ పార్టీలో చాలా వచ్చాయి. ఏంటి అనుకుంటున్నారా? ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అండి. ఎందుకు అంటే చెప్పా కదా పాట్‌లక్ పార్టీ అండ్ ప్రీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేశారని. సో వాటికి ఇవన్నీ వచ్చినాయంట. కొంతమందికి ఇవ్వలేదు మమ్మీ అని చెప్పింది. నేను ఆల్రెడీ కొన్ని ఇచ్చి పంపించానంటే ఒక 4 5 ఇచ్చాను. సరే మండే ఇద్దులేమ్మా అని చెప్పాము. ఎందుకంటే కొంతమంది పాపం ఫీల్ అవుతారు నాకు ఇవ్వలేదు అట్లా ఇట్లా అని. ఇప్పుడు మా పాప ఎలా ఫీల్ అయిందో అలాగే పక్క పిల్లలు కూడా ఫీల్ అవుతారు కదా. ఎందుకంటే పిల్లలకు తెలీదు పాపం ఇస్తేనే ఫ్రెండ్షిప్ అనుకుంటారు. అందుకని ఇంకా సరే నేను మండే ఇచ్చి పంపిస్తాలేమ్మా అని చెప్పాను. పాపం పిల్లలకి తెలియదు కాబట్టి ఇలాంటి ఎంత ఉంటాయండి 5 రూపీస్ కూడా ఉండదు. సో అందుకని దీనికి నేను ఎంకరేజ్ చేస్తాను పోనీలే పిల్లలు కదా అని. ఇంకా పొద్దున్నే లేచి ఇది వీడియో తీస్తున్నాను. ఈ టేబుల్ సర్దాలు చూడండి బాబోయ్, ఇవి ఎప్పుడు ఉంటాయి ఏంటో ఎంత సర్దినా కూడా ఏ ఒకటి టేబుల్ మీద ఉంటాయి. ఇవి నా బుక్స్ పెట్టుకుంటాను, అప్పటికప్పుడు క్లాసులు వెతుక్కోలేను కాబట్టి ఇంపార్టెంట్వి డైలీ ఉండేవి పెట్టుకుంటాను అనమాట. నా వంటిల్లో ఆల్మోస్ట్ సర్దేసే పనుకుంటాను. ఒక పైన ఇంక ఇవేమీ ఉండవు, జస్ట్ ఇంకొంచెం పైనవే కాబట్టి అవి ఎంతసేపు పట్టదనమాట. ఆల్మోస్ట్ ఈ గట్టంతా సర్దేస్తాను. హాట్ వాటర్ పెట్టుకున్నాను, ఇంక తాగటమే. నా దివాన్ అయితే చాకిరేవులాగా అనిపిస్తుంది. బట్టలు అన్నీ ఉన్నాయి చూడండి, అసలు ఎన్ని బట్టలు బాబోయ్. అసలు ఏంటి ఈ బట్టల దగ్గరే నాకు మడతేయాలన్నా లోపల పెట్టాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, సర్దేశానులేండి. వేటికి వాటికి సెగ్రిగేట్ చేసి పెట్టేస్తాను ముందుగానే. చెప్పా కదా ఇలాంటి వర్క్స్కి నేను ఎలా చేస్తానంటే బెడ్రూమ్లో ఏదైనా వర్క్ ఉందనుకోండి అప్పుడు ఇలాంటివి తీసుకెళ్తూ మేనేజ్ చేసేస్తాను అనమాట. ఒకేసారి పెట్టలేం కదా అందుకని. సో ఇలా నేను టైం మేనేజ్ చేసుకుంటాను. ఈరోజు కొంచెం టైం ఉంటుంది, వేణు వాయించుకోవాలి ఎక్కువసేపు. మార్నింగ్ వీళ్ళు లేకపోకముందే ఒక్కోసారి నేను వాయించుకుంటాను. మార్నింగ్ టైం మనం కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కాబట్టి, అండ్ మైండ్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి త్వరగా వస్తాయి, గుర్తుంటాయి కూడా. అందుకని నేను మార్నింగ్ టైం ఒక 10 మినిట్స్ అన్నా వాయించుకుంటానని చెప్పాను కదా. సో ఇలా నేను టైం సెట్ చేసుకుంటాను అనమాట. సరే కొంచెం సేపు టైం ఉంది కదా అని వీడియో వాయించుకుంటున్నాను. అంటే కొత్త చాప్టర్ అనమాట. సో అందుకని ట్రై చేసుకుంటూ ఫాస్ట్గా రావటం కోసం చేస్తున్నాను. నా ఫేస్ చూపించమంటున్నారు, చూపిస్తాను చూడండి లాస్ట్లో. అసలు నా ఫేస్తో మీకు ఎందుకండి, నాకు కొన్ని ఇష్టం ఉండవు. నేను ఇలా స్టార్ట్ చేసుకుంటున్నాను అంటే ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలని. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు, దానికి ఏముందని. అంటే ఫేస్ చూపిస్తేనే యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలి అనేం లేదు కదా. మా ఇంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అండ్ నాకు కూడా ఇష్టం ఉండదు. సో అందుకని నాకు అలా ఫేస్ పెట్టడం ఇష్టం ఉండదు. ఇది అందరినీ అనట్లేదండి, నన్ను పాయింట్అవుట్ చేసే వాళ్ళకి మాత్రం ఇది. నేను చేసే వర్క్స్ని పెట్టుకుందాం అనుకున్నాను. అది కూడా ఈ మధ్యన స్టార్ట్ చేశాను, లాంగ్ వీడియోస్ అంటే ట్రై చేద్దామని. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ట్రయింగ్. అంటే నాకు కొంచెం అలవాటు అవుతుందని పెడుతున్నాను అనమాట. అది కూడా ఫేస్ చూపించకుండా పెడుతున్నాను కాబట్టి నాకు ప్రాబ్లమ్స్ రావనుకొని నేను ఇలా ట్రై చేశాను. సరే ఇప్పుడు నా ఫేస్ అడిగారు కదా, చూడండి అయితే. చూసారా నా ఫేస్, ఇదండి నా ఫేస్. ఇప్పుడు దోశ వేసుకొని తింటున్నానండి. టైం కొంచెం ఆకలేస్తుంది, బట్ నేను తినేటప్పుడు మాత్రం ప్రశాంతంగా అప్పుడప్పుడు టీవీ చూస్తూ లేదా అలా కామ్గా కూర్చొని తింటాను. సో ఈరోజు కొంచెం నాకు త్వరగా ఆకలేస్తుంది. సండే నేను ఆఫ్టర్నూన్ తిన్నమాట మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంకో నేను సండే మాత్రం ఒక పూటే తింటాను, అంటే మార్నింగ్ ఒకటే తింటాను, ఆఫ్టర్నూన్ మాత్రం నేను తిన్ను, నాకు ఆకలి వేయదు. అండ్ నేను వీక్లీ వన్స్ ఒకసారి ఇలా స్టమక్ కోసం ఒక హాఫ్ డే అలా స్కిప్ చేసేస్తాను అనమాట. పాపకి అట్లు వేసాను అండ్ తనకి ఆనియన్ చట్నీ అన్నాను కదా, యాక్చువల్గా ఆనియన్స్ మర్చిపోయాము తీసుకురావటం. 2 ఆనియన్సే ఉన్నాయి, ఇంకా వాటితో చేసేసాను. అది లేకపోతే తను తిందో. మా వారికి బొంబాయి చట్నీ చేశానండి. దీంట్లో కారపొడి వేసుకొని తింటారనమాట, మిక్స్ చేసుకొని. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదులేండి.
వీళ్ళకి అది ఇష్టం కాబట్టి నేను సండే మాత్రం ఎవరికి వాళ్ళకి నచ్చినవి చేసేస్తాను.